మనువిద్య. శ్రీ మనువిద్యాయై నమః. అమ్మవారి విద్య మనువిద్య. మను అంటే మంత్రమని ఒక అర్థం ఉంది. మంత్ర విద్యలన్నీ అమ్మవారి రూపాలు. ఇది సాధారణంగా చెప్పుకునే అర్థం. అమ్మవారికి ప్రధానమైన విద్య ఏదైతే ఉందో ఆ శ్రీ విద్య మనకిప్పుడు లోకంలో ఒక పద్ధతిగా తెలుసు కాబట్టి విద్య అంటాం. ఇంకా ఎన్ని పద్ధతులున్నాయో. ఒక్కొక్కరు అమ్మవారిని ఒక్కొక్క రకంగా ఉపాసన చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యను పట్టుకుని తరించిపోయారు. ఇక్కడ ఈ నామాలు తెలుసుకునేటప్పుడు విశేషం ఏమిటంటే, సృష్టిలో అనేక మంది పనిచేస్తే గాని ప్రపంచం నడవట్లేదు. ఇంద్రాది దేవతలు, మనువులు, ప్రజాపతులు పనిచేయాలి. ఇంతమంది దేవతలు పనిచేస్తే ప్రపంచం నడుస్తోంది. ఈ దేవతలందరూ వారి సమర్థత కోసం ఏం చెయ్యాలని బ్రహ్మని అడిగారు. సమర్థత అంటే శక్తి కదా. మీ శక్తి మీకు కావాలంటే శక్తిని ఉపాసించండి అన్నారు. ఎవరికైనా ఇదే పెద్ద ఉపదేశము. మనం మన శక్తిని బాగా పెంపొందాలన్నా, కనబరచాలన్నా శక్తిని ఉపాసించాలి. అందుకే నవరాత్రులు వస్తే ప్రతి వృత్తి పనివారు వారి వృత్తి కుల సంబంధమైన వాటికి పూజ చేసుకుంటూ ఉంటారు. అన్నీ బాగా పనిచేయాలని చేస్తారు. మనువుకైనా తనదైన ఒక శక్తి ఉన్నది. ఆ మనుశక్తి లేకపోతే ఆయన పని ఆయన చెయ్యలేడు. ఆ శక్తి కోసం ఆయన అమ్మవారిని ధ్యానం చేశాడు. అప్పుడు బ్రహ్మ ఆయనకంటూ ఒక అమ్మవారి విద్యను చెప్పాడు. ఆయన ఆ విద్యతో అమ్మవారిని ఉపాసన చేసుకున్నాడు. అలాగే ఇంద్రుడు అమ్మవారిని ఉపాసన చేశాడు. అలా ఎవరెవరు ఏ పద్ధతిలో వారి శక్తి కోసం అమ్మవారిని ఉపాసన చేశారో ఆ పద్ధతిలో ఉన్న విద్యకి వారి పేరు కూడా వచ్చింది. దీనిని బట్టి చూస్తూ ఉంటే దేవతలందరూ అమ్మవారి ఉపాసకులే. ఆవిడ అనుగ్రహం చేతనే వారికి ఆ దేవత్వం అనేది వచ్చింది. అదే మనకి దేవీ మహాత్మ్యంలో దేవీ మహాత్మ్యం అదే ఆ విషయమే మనకి దేవీ మహాత్మ్యం కానీ ఇటువైపు బ్రహ్మాండ పురాణం కానీ చెప్తున్న విషయం. అలా 12 మంది శ్రీవిద్య ఉపాసకులున్నారు. వీరి వలన శ్రీవిద్య వ్యాప్తి చెందింది. వారు మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుల వారు, లోపాముద్ర, మన్మధుడు, అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు, దూర్వాసుడు. ఈ మహా ఈ మహానుభావుడు ఇచ్చిందే దూర్వాసుడు గురించి చెప్తున్నారు. ఆయన ఇచ్చిందే ఆర్యా ద్విశతి, త్రిపుర మహిమ్ని స్తుతి, పరశంభు మహిమ్న స్తుతి. ముఖ్యంగా కాంచీపురంలో ఆ కామాక్షి దేవి రాగానే ఎలా ఆరాధన చెయ్యాలని దేవతలందరూ ఆలోచించారు. వస్తాడులే శివాంశతో పుట్టినవాడు, ఎందుకంటే శివుడు కానివాడు నా గురించి చెప్పలేడు, నన్ను పూజించలేడు అని అమ్మవారు చెప్పింది. శివాంశతో ఉన్న దూర్వాసుడు వచ్చి తన శిష్యులను అక్కడ పెట్టి నిత్యం పూజలు జరగాలని ఏర్పాటు చేశాడు. ఆ దూర్వాసుడు విధించిన పూజయే అలా క్రమక్రమంగా వచ్చింది. ఆ దూర్వాసుడే తరువాతి కాలంలో అనేక రూపములలో అక్కడ పూజా విధానం ఏర్పాటు చేశాడు. ఈ దూర్వాసుల వారే మూక కవిగా పుట్టి మూక పంచసతి అందించారని కామాక్షి విలాసం అనే గ్రంథం తెలియజేస్తోంది. అమ్మవారి ఆరాధన ఆ శివాంశ ఉంటే గాని చేయలేరు. ఆయన వలన అనేకములైన శ్రీ విద్యా విషయములు వ్యాప్తి చెందాయి. 11 స్కందుడు, ఇంత పదోవాడు దూర్వాసుడు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 11 స్కందుడు, 12 శివుడు. ఈ 12 మంది కూటత్రయ విద్యను వృద్ధి చేసిన వారు. కూటత్రయ విద్య అంటే వాగ్భవ కూట, కామరాజ కూట, శక్తి కూటాలు అని చెప్పబడే విద్యలని వారి వారి పద్ధతులలో వారు ఉపాసన చేశారు. ఇలా వచ్చింది అమ్మవారి విద్య కనుక మానవులకి ప్రధానంగా మొదటి వాడు మనువు, స్వయంభువ మనువు. మన దృష్టిలో ఇతడు సృష్టికి ప్రారంభం. మను విద్య అని ప్రారంభించారంటే శాస్త్రాలలో ఉపలక్షక న్యాయము అని అంటారు. మనువు చెప్పాడంటే మొత్తం 12 మంది చెప్పారని అర్థం.
మను విద్య అంటే మొత్తం అయ్యింది. ఇది అమ్మవారి విద్య గురించి 12 మంది ఉపాసన చేశారు. అందులో మొదటివాడు మనువు అనమాట. అందుకని మను విద్య అన్నారు. తరువాతి నామము చంద్ర విద్య. శ్రీ చంద్ర విద్యాయై నమః. చంద్రుడు ఉపాసించిన విద్య. నిజానికి అమ్మవారి విద్యే చంద్ర విద్య. చంద్రత్వము అంటే చల్లదనము, రసత్వము, ఆర్ద్రత అమ్మవారి యొక్క స్వరూపము. అగ్ని, వేడి ఇదంతా అమ్మవారి యొక్క స్వరూపము. అమ్మవారి విద్య అది, అయ్యవారి విద్య ఇది. అగ్ని, వేడి ఇదంతా అయ్యవారి స్వరూపము. అమ్మవారి అగ్ని, వేడి అయ్యవారి స్వరూపము. అమ్మవారిది చల్లదనము, రసత్వము, ఆర్ద్రత అమ్మవారి యొక్క స్వరూపం అన్నారు. అమ్మవారి విద్య అది, అయ్యవారి విద్య ఇది. మనకు రెండూ కావాలి. అగ్ని సోమాత్మకం జగత్. సోమం అంటే అమ్మవారే. సోమపానం అంటే సోమలత నుంచి పానం చేస్తారు. ఇది యజ్ఞంలో ప్రక్రియ. ఇది బహిర్యాగం. ఆ సోమపాన విద్యయే శ్రీ విద్యలో అమృతాన్ని ఇచ్చి పానం చేయడంగా వచ్చింది. ఆ సోమలతయే యోగంలో కుండలిని. ఆ లతలో ప్రసరించే చిదేకర రూపిణి సహస్రార కమలంలో గ్రహించి ఆస్వాదించేవారు అసలైన సోమ పీదులు. యోగ విద్యలో ఇది సోమపానం. అక్కడ ఆ చంద్రబింబ స్వరూపిణి అయింది. సహస్రార కమలంలో చంద్రమండలంలో అమ్మవారు ఉంటారు. అది అక్కడ ప్రసరిస్తేనే ప్రపంచం సించతి పునరపి రసామ్యాయ మహసహ. దీని గురించి వేదంలో ఇయం వావ సరగ అనే మంత్రం ఉన్నది. ఈ సరగ అనే దానిని తీసుకొని శంకర భగవత్పాదుల వారి యొక్క పరమ గురువులు గౌడ భగవత్పాదుల వారు శుభగోదయ స్తవం అని రచించారు. ఇది సౌందర్యలహరికి మాతృకా గ్రంథం. శుభగోదయ స్తవంలో చెప్తున్నారు. సహస్రారే పద్మే శిశిర మహసాం బింబమపరం తదేవ శ్రీచక్రం సరగమితి తద్బైందవమితి. సహస్రార పద్మంలో శిశిర మహసాం అంటే చంద్రుడు. చంద్రబింబం అక్కడ ఉంది. ఈ చంద్రబింబమే సూక్ష్మ శ్రీచక్రము. అదే బైందవ చక్రము అని చెప్పబడుతోంది. అక్కడ శ్రీచక్రానికి సరగమితి అనే మాట ప్రయోగించారు. ఇది యోగి అందుకుంటాడు. దీనికి సంబంధించిన విద్య చంద్ర విద్య అంటే శ్రీ విద్య. శ్రీ విద్య చంద్ర విద్య అంటే శ్రీ విద్య ద్వారా మనం అక్కడికి చేరగలుగుతున్నాం కనుక చంద్ర విద్య. నేను చెప్పిన చంద్ర విద్య అనేది అదే అని ఋషి హయగ్రీవ స్వామి వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. తర్వాతి నామం చంద్రమండల మధ్యగా. శ్రీ చంద్రమండల మధ్యగాయై నమః. చంద్రమండలం మధ్యలో అమ్మవారు ప్రకాశిస్తున్నారు. అనగా సహస్రార కమలంలో ఉన్న శివశక్త్యైక రూపంలో ఉన్న చంద్రమండలం. శివపురాణంలో శివుడు పార్వతీదేవితో చెప్తూ అహమగ్ని శిరో నిష్టత్వం సోమ శిరసి స్థిత అని అంటాడు. నేను అగ్ని శిరసుపై ఉంటాను, నువ్వు సోమ శిరసుపై ఉంటావు అంటాడు. అగ్నిశోమాత్మకం విశ్వం అవ్యాభ్యాం సమధిష్ఠితం. సమధిష్ఠితం సమధిష్ఠితం అంటే ఈ జగమంతా అగ్నిశోమాత్మకం కావున మన ఇద్దరి చేత చక్కగా అధిష్ఠింపబడినది అని. అగ్ని శిరస్సు అంటే మూలాధారంలో 3 చుట్లు చుట్టుకొని ఉన్న కుండలిని తేజస్సు. అదే మహాలింగం. అదే
ఇదే అగ్ని. ఇది జ్వలిస్తేనే ఆ పైకి వెళ్ళి చంద్రమండలాన్ని అందుకుంటేనే ధార. అగ్నిశోమాత్మకం జగత్ అని ఇక్కడ చూపిస్తున్నారు. ఈ రెండింటి యోగం వివరిస్తున్నాడు. ఇది పెద్ద రహస్యం. కనుకనే చంద్ర విద్య అంటే చంద్రుడు ఉపాసించిన విద్య అని మాత్రమే కాకుండా ఈ అర్థం కూడా తీసుకోవాలి. అమ్మవారికి చంద్ర అనే పేరు అనేక చోట్ల ఉంది. చంద్రాం, చంద్ర సహోదరీం అని లక్ష్మీ అష్టోత్తర ఆ, నామంలో ఉందన్నమాట, చంద్ర సహోదరి అని. చంద్ర అంటేనే ఆహ్లాద పురుషుడు, అమృత రూపుడు. సారీ, చంద్ర అంటేనే ఆహ్లాద రూపుడు, అమృత రూపుడు. అమ్మవారు ఆహ్లాద స్వరూపిణి, అమృత స్వరూపిణి, ప్రసన్నతా రూపిణి, రస స్వరూపిణి. కనుకనే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం, ఇది శ్రీ సూక్తంలో అన్నారు. ఆ ఆర్ద్ర శక్తే చంద్రశక్తి. అందుకే చంద్ర విద్య చంద్రమండల మధ్యగా. చంద్రమండలం అనగా శ్రీచక్రానికి మరొక పేరు. ఇది ఎలాగూ అంటే శ్రీచక్రం 9 ఆవరణలు. క్రింది నుంచి 3 ఆవరణలని ఒక మండలంగా తీసుకోవాలి. త్రైలోక్య మోహన చక్రం నుంచి 3 ఆవరణలు వెళితే అగ్నిమండలం. దాని తరువాత 3 ఆవరణలు సూర్యమండలం. దాని తరువాత 3 ఆవరణలు చంద్రమండలం. ఈ చంద్రమండలానికి మధ్యలో బిందు రూపంలో ఉంది గనుక చంద్రమండల మధ్యగా. మన లోపల కూడా శ్రీచక్రాన్ని భావన చేస్తే అలాగే ఉంటుంది. మూలాధారం నుంచి లెక్క పెడితే మొత్తం మనలో ఉన్న 6 చక్రాలలో 2 చక్రాలకు ఒక మండలం వేస్తే మొదటిది అగ్నిమండలం, రెండవది సూర్యమండలం, మూడవది చంద్రమండలం. అంటే ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు చంద్రమండలం ఉంది. దానిలో ఉంది చంద్రమండల మధ్యగా. ఆ స్వరూపం ఎలా ఉన్నది అంటే తరువాతి నామంలో చెప్తున్నారు. చారుహాస. శ్రీ చారుహాస్ శ్రీ చారు రూపాయై నమః. చారు రూప గురించి చెప్తున్నారు. చారు రూప, శ్రీ చారు రూపాయై నమః. చారు అంటే మనోహరమైన అని అర్థం. మనసును హరించే అత్యంత సుందరమైన రూపం కనుక చారు రూప. చంద్రుడు ఎవరికైనా ఆనందంగా గోచరిస్తాడు. అలాగే అమ్మవారి తత్వం కూడా అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. రసగ్రహణ లక్షణం ఉంటే ఎవరికైనా ఆహ్లాదాన్నే కలిగిస్తుంది. అలాంటి ఆహ్లాదకర రూపం అమ్మవారిది. అంతేకాదు అత్యంత మనోహరమైనది. ఇలాంటి సౌందర్య రూపాన్ని గురించి శంకర భగవత్పాదుల వారు త్రిసతి నామావళికి భాష్యం చెప్తూ ఆ, చారు రూప దుఃఖస్పర్శ పరమానంద రూపతయ అని చెప్పారు. దుఃఖం యొక్క స్పర్శ ఏమీ లేని ఆనందం అన్నారు. సృష్టిలో మనం ఏ ఆనందాన్ని తీసుకున్నా దానికి దుఃఖ స్పర్శ ఉంది. అవునో కాదో ఎవరికి వారే ఆలోచిస్తే తెలుస్తుంది. ఒక ధనం వస్తే దానికి కావలసినన్ని దుఃఖ స్పర్శలు ఉన్నాయి. అందుకే అర్జన నుండి వియోగం వరకు వివిధ దుఃఖాలు. అందుకే సృష్టిలో ఏ ఆనందం అనుభవిస్తున్నామన్నా ప్రక్కన నేనున్నానని దుఃఖం పొంచి చూస్తూ ఉంటుంది. అందుకే లోక సుఖాలన్నీ దుఃఖ స్పర్శలు ఉన్నవే. కేవలం అమ్మవారు ఆ దుఃఖ స్పర్శలు ఏమీ లేని శుద్ధ ఆనంద రూపిణి, సచ్చిదానంద సచ్చిదానందత్వం కనుక చారు రూప అన్నారు. తరువాతి నామం చారుహాస. శ్రీ చారుహాసాయై నమః. చారు రూపం యొక్క ఆనందాన్ని అంతా అమ్మవారు నవ్వులో చూపిస్తున్నారు కనుక చారుహాస. అమ్మవారి నవ్వు ఒక విద్య. ఆ నవ్వులో చారుత్వం కనబడుతోంది. అంటే ఏమాత్రము దుఃఖపు ఛాయ లేదు. భయం, శోకం, శంక, మోహం, లోభం ఇవన్నీ దుఃఖం యొక్క అవతారాలు. ఇవేమీ లేని ప్రసన్నమైన, గంభీరమైన, పరిపూర్ణమైన ఆనందం అమ్మవారు. ఆ ఆనంద ప్రకాశమే చారుహాసం. తరువాతి నామము చారు చంద్ర కళాధర.
శ్రీ చారుచంద్ర కళాధరాయై నమః. అమ్మవారి రూపము, నవ్వు వర్ణించారు. ఇక్కడ అమ్మవారు ధరించిన చంద్రకళను వర్ణిస్తున్నారు. ఇది ఎలా భావించాలంటే, శ్రీచక్ర మధ్యంలో ఒక బిందువులో కూర్చున్న తల్లి చారు రూపంతో ప్రకాశిస్తూ, చారుహాసం చేస్తూ చారు చంద్రకళను ధరించింది. అసలు చంద్రకళను ధరించిన అమ్మవారిని తలుచుకుంటే ఏమి వస్తుందో శాస్త్రం వర్ణిస్తోంది. చంద్రశేఖర అన్న ఇదే అర్థం. విశుద్ధ జ్ఞాన దేహాయ త్రివేది దివ్యచక్షుషే శ్రేయః ప్రాప్తి నిమిత్తాయ నమః సోమార్థధారిణే. విశుద్ధమైన జ్ఞానదేహం కలిగినవాడు, త్రివేది, మూడు కాలాల్ని మూడు లోకాల్ని తెలిసినవాడు, దివ్య దృష్టి కలిగినవాడు, చంద్రశేఖరుడు అయిన స్వామిని శ్రేయ ప్రాప్తి నిమిత్తాయ అంటే శ్రేయ ప్రాప్తికై ఇలాంటి స్వరూపాన్ని ధ్యానించాలి. అందుకే యముడు తరుముకొస్తుంటే మహానుభావుడు మార్కండేయుడికి ఈ పేరే గుర్తుకు వచ్చింది. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతినై యమః అంటే చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్షమాం. మహిమంతా ఈ పేరుకుంది. ఈ నామం అనుకుంటే చాలు. అమృతత్వం, సౌమ్యం, విశుద్ధమైన జ్ఞాన స్వరూపం, ఆనంద స్వరూపం కనబడుతుంది. ఆ జ్ఞానం, ఆనందం రెండూ కలిసిన లక్షణమే చంద్రకళ. పరమేశ్వరుడు లేదా పరమేశ్వరి ధరించిన చంద్రకళ పేరు సదాకళ, సాదాఖ్య కళ, ధ్రువాక ధ్రువాకళ అంటారు. అంటే మనం చూసే చంద్రుని యొక్క 15 కళలు మార్పులు చెందుతూ ఉంటాయి. మారని 16వ కళ అమృతః ఆత్మనః కళాం. ఆ మారని కళ శుద్ధమైనది. అమృతం అంటూ ఉంటేనే ఇన్ని మార్పులు కలుగుతున్నాయి. మనసుని చంద్రునితో పోలిస్తే ఒక్కోసారి మనసులో ఒక్కొక్క కళ ఉంటుంది. ఒక వ్యక్తి ఇవాళ ఆనందంగా ఉన్నాడంటే రేపు ఉంటాడని నమ్మకం లేదు. సుఖ దుఃఖ భావాలతో మనసు యొక్క కళలు మారిపోతూ ఉంటాయి. మారుతున్న మనసు యొక్క కళలు మనకి తెలుసు కానీ మనసులో ఎన్ని కళలు కనబడడానికి వెనకల మారని ఒక కళ ఉంది. అది ఆత్మస్వరూపమైన పరమాత్మ. ఆయన ఒక్కడు ఉంటేనే మనసు రకరకాలుగా ఉంటుంది. కనుక మార్పులన్నీ మనసు అనే చంద్రునికే గాని దీనికి మూలమైన ఆత్మ అనే చంద్రునికి మార్పు లేదు. మారుతున్న మనసు అనే కళలను చూస్తున్నాం కానీ మారని ఆ కళని చూడాలి. అది చూస్తే మన మనసులో ఇన్ని మార్పులు ఉండవు. ఎప్పుడు ఒకేలాగా ఉంటాము. ఆ స్థితిని తెలుసుకోవాలి. మారని ఆ కళయే 16వది. అదే షోడశి. అదే ఆత్మ. ఆ సదాఖ్య అనే కళే అమ్మవారి యొక్క శిరస్సు మీద ఉంటుంది. ఆ చంద్రశేఖరులు మాత్రమే మనకి ముక్తిని ఇవ్వగలరు. అమృత స్వరూపమైన ఆ రూపమే శాశ్వత తత్వమని, ఆనందాన్ని, జ్ఞానాన్ని మూడింటిని చెప్పే కళ. చంద్రశేఖరుడు అంటే శాశ్వతమైన వాడు, జ్ఞాన స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. ఇవే నామాల్లో డూలు తీసేస్తే స్త్రీగా చెప్తే ఆవిడ చంద్రశేఖరి, చారు చంద్ర కళాధర అన్నారు. తర్వాతి నామము చరాచర జగన్నాథ. శ్రీ శ్రీ చరాచర జగన్నాథాయై నమః. గతిశీలత్వాత్ జగత్. జగత్ అంటే పరిణామశీలమైనది. నిన్న ఉన్నట్టు ఇవాళ లేదు, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు. ఈ జగత్తులో 2 రకాల జీవులనే మనం చూడగలం. అవి చర అంటే కదిలేవి, అచర అంటే కదలనివి. వృక్ష శిలాదులు అన్ని అచరములు. మానవ పక్ష్యాదులన్నీ చరములు. ఈ 2 రూపములైన ఈ చరాచర జగత్ అంతటికీ కూడా నాద అనగా నాయకురాలు. చరాచర జగన్నాథ. చరాచర రూపమైన జగతికి నాయకురాలు అమ్మ. తర్వాతి నామము చక్రరాజ నికేతన. శ్రీ చక్రరాజ నికేతనాయై నమః. నికేతనము అనగా ఇల్లు.
చక్రరాజమే తన ఇల్లుగా చేసుకుని ఉంది. అంటే ప్రపంచమంతా కలిపి ఒకటే శ్రీచక్రం. మనలో కూడా శ్రీచక్రం ఉంది. ఈ విషయం చాలా ప్రధానమైనది. గతం నుంచి శ్రీచక్రం గురించి సూచన ఇస్తూ వస్తున్నాం. సూక్ష్మం నుంచి క్రిందికి వస్తూ ఉంటే స్థూలం, స్థూలం నుంచి పైకి వెళ్తూ ఉంటే సూక్ష్మం, క్రిందికి వస్తున్న కొద్దీ ప్రపంచము, పైకి వెళ్తున్న కొద్దీ పరమాత్మ. అందుకే ఈ 8 ఆవరణలు లోకం. పైన బిందువు లోకాతీతం. ఈ మొత్తం కలిపిన ఆ తల్లే ఇందులో ఉందని తెలుసుకుంటే అదే శ్రీచక్రం. కనుక విశ్వమే శ్రీచక్రం, శరీరమే శ్రీచక్రం. ఈ పిండాండ బ్రహ్మాండ సమన్వయమే శ్రీచక్రోపాసన. మన అందరిలో శ్రీచక్రాన్ని భావించవచ్చు. శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయి. ఈ 9 ఆవరణలో మొట్టమొదటిది బిందువు, దాని తరువాత త్రికోణం, దాని తరువాత అష్ట త్రికోణం, దాని తరువాత దశ త్రికోణం, దాని తరువాత బహిర్దసారం, దాని తరువాత 14 త్రికోణాలు, దాని తరువాత అష్టదళ పద్మం, దాని తరువాత షోడశదళ పద్మం, దాని తరువాత భూపురం. కానీ మనం పరిశీలిస్తే అష్టదళానికి చుట్టూ ఉన్న ఒక వృత్తం గీసి ఉంటుంది. అలాగే షోడశ దళానికి 3 వృత్తాలు గీసి ఉంటాయి. తరువాత వచ్చేది భూపురం. భూపురం వచ్చేటప్పటికి చతురస్రం అని ఒకటి చెప్పినా 3 గీతలు ఉంటాయి. మనందరం తిన్నగా కూర్చుంటే మేరు ప్రస్తారమే మేరు ప్రస్తారాలమే. ఇప్పుడు ఒక శ్రీచక్రం బ్రహ్మరంధ్రం చ సువృత్తం చ త్రికోణకం లలాటే అష్టారకం చ భ్రువోర్मध्ये దశారకం బహిర్దసారం కంఠే తు మన్వస్రం హృదయే భవేత్ కుక్షుతు కుక్షౌ తు ప్రథమం వృత్తం నాభ్యాం అష్టదళాంబుజం కఠ్యాం ద్వితీయవలయం స్వాదిష్టానే కళాస్రకం తద్యాతస్తాత్ తృతీయం మూలాధారే చతుస్రకం ద్వితీయం భూపురం జంకే తృతీయం వామజంగకే త్రిపురేసి మహాయంత్రం సృష్టిన్యాస విధిక్రమాత్. అంటే ఇది మన శరీరంతో శ్రీచక్రంలో ఉన్న ఆవరణలు ఎలా అనుసంధానం చేసుకోవాలో చెప్పారు ఈ శ్లోకంలో. బిందువు సహస్రార మధ్యంలో ఉంది. అది సర్వానందమయ చక్రం. దాని చుట్టూ ఉన్న శిరస్సు త్రికోణం. ఇది సర్వసిద్ధిప్రద చక్రం. అష్ట త్రికోణ చక్రం సర్వరోగహర చక్రం అనే పేరుతో లలాట స్థానంలో ఉంది. వసిన్యాది వాగ్దేవతలు అక్కడే ఉంటారు. కనుబొమ్మల నడిమి ప్రాంతంలోనే అంతర్దసార చక్రం ఉంది. కంఠంలో బహిర్దసార చక్రస్థానం ఉంది. మనువులు 14 మంది కనుక మన్వస్రం అంటే 14 త్రికోణముల చక్రము. దీనినే సౌభాగ్యదాయక చక్రం అని పేరు. ఇది హృదయంలో ఉంది. మన్వస్ర చక్రం తరువాత అష్టదళ చక్రానికి వెళ్ళాలి. ఈ అష్టదళ చక్రం వద్దకి వెళ్ళేటప్పుడు ఒక వృత్తం ప్రారంభమై దళాలు వచ్చి మళ్ళీ వృత్తంతో పూర్తవుతుంది. కనుక కుక్షియందు మొదటి వృత్తం వచ్చి నాభియందు అష్ట దళాలు వస్తాయి. నాభి తరువాత కటియందు రెండవ వృత్తం వచ్చింది. ఈ చక్రానికి సర్వ సంక్షోభణ చక్రం అని పేరు. స్వాదిష్టాన చక్రం వద్దకు వచ్చేటప్పటికల్లా షోడశ దళ పద్మం పూర్తయిపోతుంది. కళలు ఎన్ని? 16. అందుకే కళస్రకం అన్నారు. దాని కింద మూలాధారం ఉంది. ఇది త్రైలోక్య మోహన చక్రం. మూలాధారం దగ్గర 3 గీతలు ఉంటాయి. ప్రధానంగా మూలాధారం వద్ద ఒక చతురస్రం గీసుకొని ఊహరూపకంగా, తరువాత వామజంగ, దక్షిణ జంగ, ఎడమ కుడి కాలిపిక్కలు మూలాధారంతో కలుపుకుంటే 3 గీతల చతురస్రం త్రైలోక్య మోహన చక్రం. మనం కూర్చున్నప్పుడు పాదములు, కాలిపిక్కలు,
మూలాధారం కలుపుకుంటే త్రైలోక్య మోహన చక్రం అన్నమాట. స్వాదిష్టానం వద్ద షోడశ దళ పద్మం, మణిపూరం దగ్గర అష్టదళ పద్మం, హృదయం వద్ద మన్వస్త్రం, కంఠం దగ్గర బహిర్దసార చక్రం, భ్రూమధ్యంలో అంతర్దసార చక్రం, లలాట ప్రాంతమంతా అష్టత్రికోణ చక్రం, తలపై భాగమంతా త్రికోణ చక్రం, సహస్రార మధ్యంలో బిందు చక్రం. ఇదే మొత్తం మన శరీరంలో ఉన్న శ్రీచక్ర స్వరూపం. ఇందులో మొత్తం ప్రసరిస్తూ అమ్మవారు ఉన్నారు కనుక చక్రరాజ నికేతన ఇలా భావన చేసుకొని మనం తెలుసుకోవాలి. ప్రధానం క్రింది నుంచి పైకి, పైనుంచి క్రిందికి మనం చూసాం. సహస్రార చక్రం అంటే లోకం నుంచి క్రమంగా అమ్మలో లీనమవ్వడం. సృష్టి క్రమం అంటే పైనుండి క్రిందికి చెప్పడం. కనుక మూలాధారం నుంచి సహస్రారం వరకు మనలో ఉన్న శ్రీచక్రంలో భాసించే ఆత్మరూప చైతన్యమే చక్రరాజ నికేతన అని చెప్పబడుతుంది. మను విద్య, చంద్ర విద్య నామాల నుండి చంద్ర విద్యగా చెప్పబడుతున్నాయి. చంద్రమండల మధ్యగా అంటే బిందు మధ్యలో ప్రకాశించే అమ్మవారి యొక్క స్వరూపం. ఆ తల్లి చక్రరాజంలో భాసిస్తుంది కనుక చక్రరాజ నికేతన. చక్రరాజము అన్నప్పుడు బాహ్యంగా మనం ఆరాధించే యంత్రమే కాకుండా యంత్రం అనగానే శక్తి కేంద్రీకృతమైన చోటు అని భావించాలి. అలా మనం భావిస్తే మన శరీరమంతా శక్తిమయం. మన శరీరమే శ్రీచక్రం. ఈ శ్రీచక్రాన్ని మన శరీరంలో ఎలా భా ఎలా భావించాలో భావనోపనిషత్తులో చెప్పారు. ఇలాంటి భావన చెప్పినప్పుడే అమ్మవారి అనుగ్రహం పూర్ణంగా లభిస్తుంది. ఇది కేవలం బాహ్యం వల్ల లభించదు. ఇదే భావనాగమ్య. కేవలం భావనకి భగవంతుడు దొరుకుతాడంటే తేలికపాటి అర్థం ఇందులో లేదు. భావనోపనిషత్ యొక్క భావనంతా ఈ భావనలో ఉంది. ముందు వివరంగా చెప్పుకున్న శ్లోకమే సాధకుల ఉపయోగం కోసం మరొక శాస్త్రంలో అతి క్లుప్తంగా కూడా చెప్పారు. ఇది మనం ఎక్కడ ధ్యానం చేసుకున్నా సరిపోతుంది. బైందవం బ్రహ్మరంధ్రం చ మస్తకం చ త్రికోణకం లలాటే అష్టారచక్రం చ భ్రువోర్मध्ये దశారకం బహిర్దసారం కంఠేతు మన్వస్త్రం హృది సంస్థితం నభౌతు వసుపత్రం చ కట్యం షోడశపత్రకం వృత్తత్రయం చ ఊరుభ్యాం పాదయోః చతురస్రకం. బ్రహ్మరంధ్రం దగ్గర సర్వానందమయ చక్రం అని చెప్పబడుతున్న బిందు చక్రం, అటు తర్వాత వస్తున్నది త్రికోణము. ఇది సర్వసిద్ధిప్రద చక్రం అని చెప్పబడుతున్న త్రికోణం. ఇది మస్తకం. లలాటం వద్ద ఉన్న చక్రం అష్టత్రికోణ చక్రం. ఇది సర్వరోగహర చక్రం. భ్రూమధ్యం వద్ద ఉన్నది అంతర్దసార చక్రం. ఇదే సర్వరక్షాకర చక్రము. ఇది 10 త్రికోణాలతో ఉన్న అంతర్దసార చక్రం. కంఠం వద్ద మరో 10 త్రికోణాల చక్రం బహిర్దసార చక్రం. దీనికి సర్వార్థ సాధక చక్రం అని పేరు ఉంది. హృదయం వద్ద 14 త్రికోణాల సర్వ సౌభాగ్యదాయక చక్రం. నాభి దగ్గర అష్టదళములలో ఉన్న సర్వ సంక్షోభణ చక్రము. అటు తర్వాత కటి స్వాదిష్టానం ప్రాంతమంతా షోడశ దళములతో కూడిన సర్వాస పరిపూరక చక్రం. మూలాధారం నుంచి పాదముల వరకు విస్తరింపబడినది త్రైలోక్య మోహన చక్రం చతురస్రం. మొత్తం శరీరాన్ని శ్రీచక్ర స్వరూపంగా ఆవిష్కరించుకొని ఇలాంటి చక్రరాజంలో అమ్మ ఉన్నది అని భావిస్తే మన తనువంతా అమ్మమయం. ఇదే మణిద్వీపంగా భాసిస్తున్నది. మూలాధారం క్రిందుగా అకుల సహస్రారంలో భూపురం చతురస్రం, దానిపైనే విఘవ పేరు కలిగిన ఎర్రని 6 దళాల పద్మంలో షోడశ దళ చక్రం, మూలాధారమునందు అష్టదళ చక్రం, మణిపూరకంలో దశదళంలో బహిర్దసార చక్రం, అనాహతంలో ద్వాదశ దళమందు అంతర్దసార చక్రం,
విశుద్ధమునందు 16 దళాలలో అష్ట అష్ట త్రికోణ చక్రం, లంబికాగ్రం అంటే కొండ నాలుకలో త్రికోణావరణ దేవతలు, ఆయుధ దేవతలు, ఆజ్ఞాచక్ర ఆజ్ఞాచక్రంలో ద్విదళ పద్మంలో బిందు చక్రం తద్దేవతను ధ్యానించాలి. ఆధారం ఇవన్నీ ఎక్కడ చెప్పబడిందంటే శ్రీకర పాత్ర స్వామివారిచే సంకలితమైన శ్రీ విద్యారత్న కరహ అంటే ఈ శ్రీచక్రంలో చెప్పిన మరో పద్ధతి అంతర్యాగం చెప్పబడింది. శ్రీ విద్యారత్నకరహ అనే దాంట్లో శ్రీకర పాత్ర స్వామివారిచే చెప్పబడిందంట ఈ శ్రీచక్రము మన శరీరం ఎలా అన్వయించుకోవాలో అని చెప్పి. ఇవాళ ఇక్కడికి ఆపుతానండి.